ఇలా చేస్తున్నది ఎందుకనగా మీకు ముఖ్యంగా తెలిసినది ఏంటంటే 400 ఎకరాల భూమి పంచాయతీ గురించి. ఈ 400 భూమి పంచాయతీ ఎందుకు జరిగింది? తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు ఇంత 400 ఎకరాల మీద పట్టు బిగిస్తుంది? ఇక్కడ ఏదైతే ఉందో 400 ఎకరాల భూమి ఇక్కడ ఏ చుట్టుపక్కల తిరిగినా మీకు ఎక్కడ దొరకదు. 400 ఎకరాల భూమి దొరకడం అనేది అసాధ్యం. అందుకనగా వీళ్ళు డెవలప్మెంట్ అని వాటిని పేరుతోని మొత్తం పైసలు సంపాదించాలని చూస్తున్నారు, కానీ విద్యార్థుల భవిష్యత్తుని మొత్తం నాశనం చేయాలని చూస్తున్నారు. ఇక్కడ ఉన్న జంతువులు కానీ మొక్కలు కానీ మొత్తం ఏమైపోతాయో ప్రజలు భయాందోళనగా ఉంటున్నారు. ఇది ఏమవుతుందో, ఎక్కడికి వెళ్తుందో, ఎంత దూరం వెళ్తుందో ఎవరికి తెలియదు. విద్యార్థి పరిషత్ అయితే చాలా ఉధృతంగా వ్యవహరిస్తుందని హెచ్చరిస్తున్నాము. రేవంత్ సర్కార్ ఇంకా తగ్గకపోతే ఇంకా మరింత ఉధృతం చేసి మా భూములను ముట్టాన్ని కాపాడుకుంటాము. రాత్రికి 120 బుల్డోజర్లు 60 హిటాచ్లతో మొత్తం 400 ఎకరాలు దున్నే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికీ 3 రోజులలో సగం భూమి మొత్తం దున్నేయడం జరిగింది.